మీరు కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టయితే, ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాలు రెగ్యులర్‌గా ఫాలో చేయండి. శతపావలి అంటారు. అంటే వాకింగ్ 100 స్టెప్స్. ఆఫ్టర్ మీల్స్ అయినా సరే, చెప్పులు లేకుండా బేర్ ఫుట్ వాకింగ్ అయినా సరే, గడ్డి లేదా మట్టి న్యాచురల్ సర్ఫేసెస్ మీద ప్రిఫర్ చేయండి. చెప్పులు లేకుండా ఒక 15, 20 నిమిషాలైనా సరే కంపల్సరీ వాకింగ్ తీసుకోండి. చాలా అంటే చాలా మంచిది. సెకండ్ వచ్చేసి యోగిక్ ఆసనాస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సో, ఎవ్రీడే ఒక 1 అవర్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండేలాగా చూసుకోండి. బ్రెత్ వర్క్ కూడా చాలా ఉండాలి. అండ్ పెల్విక్ ఆర్గన్ సైడ్ బ్లడ్ ఫ్లో, సర్క్యులేషన్ మంచిగా ఉండే ఆసనాస్ భద్రాసన్, చక్రీ చాలాసన్, పశ్చిమోత్తనాసన్, టేబుల్ పోజ్ నుంచి మనం తీసుకునే మూవ్‌మెంట్స్ ఇలా అన్నీ ఇంక్లూడ్ చేయొచ్చు. థర్డ్ వచ్చేసి పడుకునే ముందు విపరీతకరాన్ని ప్రాక్టీస్ చేయండి. లెగ్స్ ఆఫ్ ద వాల్ అంటారు. జస్ట్ మనం వెల్లెంకి పడుకుంటాం కదా! కాళ్ళు గోడకేసేసేయండి. కాళ్ళు లిఫ్ట్ చేసేసి గోడకేసేసేయండి. ఇది ఒక 5 మినిట్స్ టు 15 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా మంచిది. అండ్ ఫోర్త్ వచ్చేసి సీడ్ సైక్లింగ్. సీడ్ సైక్లింగ్ మీకు పీరియడ్స్ రెగ్యులర్ ఉంటే సీడ్ సైక్లింగ్ ఫాలో చేయండి. మీకు పీరియడ్స్ రెగ్యులర్‌గా లేనట్టయితే ఎవ్రీడే మంచిగా ఒక స్పూన్ ఆఫ్ సీడ్స్ అన్నీ రోస్ట్ చేసుకొని పెట్టుకొని, దాంట్లో కొంచెం హనీ యేసుకొని తీసుకొని మార్నింగ్ ఆన్ ఎంప్టీ స్టమక్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఇవన్నిటితో పాటు మనకి ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సో, మీకేదైతే మంచిగా డైజెస్ట్ అవుతుందో ఆ ఫుడ్ ఎక్కువగా తింటా ఉండండి. ఎక్కువ ప్రిఫర్ చేయండి. వార్మ్ అండ్ కామింగ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. అండ్ లాస్ట్ వచ్చేసి ఓం మంత్ర మెడిటేషన్. ఓం మంత్ర చాంటింగ్ ఎవ్రీ డే కంపల్సరీ ప్రాక్టీస్ చేసేలా చూడండి. ఆ ఓం మంత్ర చేసేటప్పుడు మనకి ఏదైతే వైబ్రేషన్స్ జనరేట్ అవుతాయో చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నం చేసే ప్రాసెస్‌లో కూడా. సో, కంపల్సరీ ఇవన్నీ ఫాలో చేసేలా చూడండి. బోత్ కపుల్ ఇద్దరు ఇవన్నీ ఉండాలి. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు అన్నీ చేసేలాగా చూసుకోండి సరిపోతుంది.